అంటే విశ్వాసం ఉంచిన వారికి దేవుడు చేసే కార్యాలు లేక దీవెనలు. నెంబర్ 1, దేవుడు విశ్వాసం కలిగిన వారిని కాపాడుతాడు. ఆమేన్. దేవుడు నాకున్నాడు, నేను దేనికి ఎవరికి భయపడను, ఆయన నన్ను ఎట్లయినా కాపాడుతాడు, రక్షిస్తాడు అని మన విశ్వాసం కలిగి ఉంటే, విశ్వాసం కలిగిన వారిని దేవుడు కాపాడుకుంటాడు. కీర్తనల గ్రంథము 31:23 చదివితే, యెహోవా భక్తులారా మీరందరూ ఆయనను ప్రేమించుడి, యెహోవా విశ్వాసులను కాపాడును. చప్పట్లు కొట్టి గట్టిగా చెప్పండి హల్లెలూయా. యెహోవా విశ్వాసులను కాపాడుతాడు. విశ్వాసులను కాపాడుతాడు ఆయన. ఈ రోజున నీకు డబ్బు మీద కాదు విశ్వాసం ఉండాల్సింది, నీ చుట్టుపక్కల ఉన్న మనుషుల మీద కాదు నీకు విశ్వాసం ఉండాల్సింది, దేవుని యందు విశ్వాసం ఉంచు. నీ భర్త ఉండొచ్చు, భార్య ఉండొచ్చు, పిల్లలు ఉండొచ్చు. నాకు దేవుడున్నాడు, అది నా పక్షాన దేవుడు యుద్ధం చేస్తాడు, నా పక్షాన దేవుడు పోరాడతాడు, నా పక్షాన దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తాడు. ఆయన ఉండగా నేను దేనికి ఎవరికి భయపడను. ఇలా విశ్వాసం కలిగి ఉంటే, విశ్వాసం గలవారిని దేవుడు ఏం చేస్తున్నాడు? కాపాడుతున్నాడు. యెషయా గ్రంథం 26:3 ఏమని రాయబడిందంటే, ఎవని మనసు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు, ఎలయనగా అతడు నీ యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు. ఎవరిని కాపాడుకుంటాడు చెప్పండి? రాబోయే దినాలు ఎన్నో శోధనలు ఉన్నాయి, ఎన్నో సమస్యలు రాబోతాయి, ఎన్నో ఆపదలు రాబోతాయి, ప్రమాదాలు రాబోతాయి. ప్రతి క్షణం, ప్రతి నిమిషం నేను నమ్మిన దేవుడు సర్వశక్తి గల దేవుడు. అగ్ని గుండములో షద్రక్ని, మిషక్ని, అబేద్నెగోలుని మొరక్కనందుకు వేయబోయే సమయంలో ఆ ముగ్గురు అంటారు, మేము సేవించుచున్న దేవుడు వేడిమి గల ఈ అగ్నిగుండములో నుండి తప్పించుటకు సమర్థుడు. గట్టిగా చెప్పండి. మేము సేవించుచున్న దేవుడు ఎవరు? దానియేలు గ్రంథం 3:17, మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండములో నుండి మమ్మను తప్పించి రక్షించుటకు సమర్థుడు. చేతులు పైకెత్తి గట్టిగా చెప్పండి. అంటే ఈ షడ్రకు, మెషకు, అబేద్నెగోలు ఏ దేవునైతే నమ్మి విశ్వసిస్తున్నారో ఆ దేవుడు అగ్నిగుండములో నుండి మమ్మల్ని కాపాడుకొనుటకు సమర్థుడు. హల్లెలూయా. ఈరోజు నా ప్రియ దేవుని బిడ్డలారా, మనుషులకు భయపడి చెయ్యకూడని, దేవునికి నచ్చని క్రియలు చేస్తే, దేవుడే కానీ నిన్ను విడిచిపెడితే ఈ భూమి మీద నిన్ను కాపాడగలిగిన వ్యక్తి ఎవరు ఉండరు. దేవుడు నిన్ను విడిచిపెడితే ఎవ్వరు ఉండరు. నువ్వు అనుకోవచ్చు నా బంధువులు ఉన్నారులే అని, నువ్వు అనుకోవచ్చు నా వారు ఉన్నారులే అని, నువ్వు అనుకోవచ్చు నాకు ధనం ఉంది, పలుకుబడి ఉందని. దేవుడే కానీ నిన్ను విడిచిపెడితే, దేవుడే కానీ నిన్ను కాపాడకపోతే ఈ భూమి మీద ఇంకెవ్వడు నిన్ను కాపాడలేడు. వాక్యం చెప్తుంది ఏమని తెలుసా? యెహోవా పట్టణాన్ని కాపాడకపోతే కావలి కాయువారి ప్రయాస వ్యర్థమే. అనుక్షణం కునుకక, నిద్రపోక, కంటికి రెప్పలాగా దివారాత్రులు నిన్ను కాపాడుకునేది ఆయన. ఆయన దూతను పంపి నిన్ను కాపాడుకుంటున్నాడు. నీ పాదములకు రాయి తగలకుండా నిన్ను కాపాడుకుంటున్నాడు. నువ్వు జలములో వెళ్ళినప్పుడు అవి నిన్ను ముంచకుండా, నువ్వు అగ్నిలో నడిచినప్పుడు అవి నిన్ను కాల్చకుండా, నదులలో పడి వెళ్తున్నప్పుడు అవి పొర్లి నీ మీద పారకుండా నిన్ను కాపాడుతుంది ఎవరు?
ఎవరు? సర్వశక్తి గల దేవుడు. చప్పట్ల గొట్టి కట్టుగా చెప్పండి. దావీదు ఎక్కడికి పోయినా దావీదుని కాపాడుకున్నాడు. దావీదు ఎవరు? హూ ఈజ్ దావీద్? హూ ఈజ్ దావీద్? విశ్వాస వీరుడు, దేవుని యందు విశ్వాసం ఉంచినవాడు, దేవుని మీద ఆనుకున్నవాడు, దేవుని మనస్సు ఎరిగినవాడు, ఉద్దేశాలు ఎరిగినవాడు. ఈ రోజున నువ్వు దేవుని యందు విశ్వాసం ఉంచి ధ్యానించండి. ఎక్కువ ఆయన చేసిన కార్యాలు ధ్యానించండి. మీలో చాలామందికి భవిష్యత్తును గురించిన భయాలు, ఎలా పోషించబడతామా అని భయం, అప్పులు ఎట్లా తీరతాయా అని భయం, ఈ భయాలు దిగుళ్ళు వస్తున్నాయి. మీరు వాటి వైపు కాదు చూడాల్సింది. ఇశ్రాయేలీయులు శత్రువుల వైపు చూస్తే మోషే దేవుని వైపు చూశాడంట. సమస్యల వైపు కాదు నువ్వు చూడాల్సింది. సమస్యలని పరిష్కరించగలిగిన దేవుని వైపు నువ్వు చూడాలి. ఆమేన్. విశ్వాసులను ఆయన ఏం చేస్తున్నాడు? కాపాడుకుంటున్నాడు. నిన్ను కాపాడతాడు, ఖచ్చితంగా కాపాడతాడు. చాలామంది దేవుడు కాపాడేంతవరకు ఎదురు చూడలేక తొందరపడుతుంటారు. కాపాడేవా అంతవరకు ఎదురు చూడరు. దేవుడు ఉంటే ఇప్పుడే జరగాలి, ఇప్పుడే మేము అనుకుంటే ఇది జరిగితేనే దేవుడిని నమ్ముతా, లేకపోతే లేదంటారు. నువ్వు అనుకున్న సమయంలో దేవుడు చేయడు, ఆయన అనుకున్న సమయంలో చేస్తాడు. దేవుని కార్యం కొరకు నువ్వు ఎదురు చూడాలి, చివరి వరకు కనిపెట్టాలి. ఆమేన్. లేకపోతే సాతాను నీ విశ్వాసాన్ని దెబ్బ కొడతాడు. హల్లెలూయా. యేసు ప్రభువారు శిలువ మీద ఉన్నప్పుడు కొంతమంది వచ్చి, ఇతడు ఆయనకి ఇష్టడు కదా, ఆయన వచ్చి కాపాడతాడేమో అని ఇట్లా ఎగతాళి చేశారు. శిలువ మీద ఉన్న దొంగలు కూడా అంటారు, నిన్ను నీవు కాపాడుకొని మమ్మల్ని. అసలు యేసు ప్రభువారు శిలువ ఎందుకు ఎక్కాడు? అది అర్థమైంది ఈ బుర్ర తక్కువలకే. ఆయన సిలువుగా దిగొస్తే సర్వలోకమే అగ్నిగుండానికి ఆహుతైపోయేది. కానీ దేవుడు ఈ వేడిమి గల అగ్నిగుండాన్ని చల్లార్చుటకు సమర్థుడు అని ఎందుకు పలికారు? యేసయ్య కల్వరి సిలువలో ఎందుకు వాళ్ళన్ని మాటలు రెచ్చగొట్టిన గొర్రె పిల్ల వలె మౌనంగా ఉన్నాడు? వదకు సిద్ధపడిన గొర్రె వలె మౌని అయి ఎందుకయ్యాడు? ఇప్పుడు వాళ్ళు రెచ్చగొట్టారని చెప్పి నేను దిగిపోతే ఇక తండ్రి చేత నెరవేర్చేది జరగదు కదా. ఈరోజున ఎంతోమంది రెచ్చగొడతారు మనల్ని. దేవుడు ఏం చేశాడు నీకు, దేవుడు ఏమి ఇచ్చాడు, హల్లెలూయా. కొంతమందికి దేవుడు ఆర్థిక ఇబ్బందులు కూడా పెట్టి పరీక్షిస్తాడు. దాని స్తోత్ర. ఆర్థిక ఇబ్బందులు పెట్టి పరీక్షిస్తాడు. ఈ పేరిచర్లో వచ్చిన 4 ఏండ్లు కూడా నాకు సరైన బట్టలు లేవు, తెలుసా మీకు? 4 సంవత్సరాలు కూడా నాకు సరైన బట్టలు లేవు, సరైన బండి లేదు, సరైన భోజనం లేదు, స్టోర్ బియ్యం ఎత్తినా నేను. శోధించబడిన మీదట సువర్ణంగా మారుస్తాడు. నిషేధించబడిన రాయి మూలక తలరాయి. పరీక్షిస్తాడు రాళ్ళని దేవుడు. సేవకులారా, మిమ్మల్ని కూడా దేవుడు పరీక్షిస్తాడు. ఆమేన్. నీళ్ళల్లో బియ్యం వేస్తే పురుగుల్లాగా తెలాడాయి. ఎందుకని? పురుగులు లోన మొత్తం తినేసి వరక బెండులాగా బియ్యాన్ని వదిలిపెడితే ఆ పనికిరాని బియ్యమే వండి పెట్టేవాళ్ళు. దేవుని వైపు చూస్తూ తినేసేవాళ్ళం యేసు నామములో. ఆమేన్. నేను సేవకు వచ్చిన 4 ఏండ్లు స్టోర్ బియ్యం తిన్నా, తెలుసా మీకు? 4 సంవత్సరాలు సేవకు వచ్చిన ఇదే ఊరు వచ్చినప్పుడు సంవత్సరమున్నర దాకా నాకు దుప్పట్లేదట. మీరు నమ్ముతారా? సంవత్సరమున్నర నాకు దుప్పట్లేదు. సంవత్సరంన్నర దాకా సాపలేదు. సంవత్సరంన్నర దాకా అప్పుడు ఎదిరిన బిడ్డలారా చెప్పులు లేవు, ఒకే జత బట్టలు. దేవుడు మిమ్మల్ని పరీక్షిస్తున్నప్పుడు మీరు నిలబడాలి. ఆమేన్. ఆ తర్వాత మిమ్మల్ని ఏ స్థాయికి తీసుకెళ్తాడో మీకు తెలుసు, మీకు తెలీదు, ఆయనకి తెలుసు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఒక పాస్టర్ నా దగ్గరికి వచ్చి అన్నాడు,
చక్కగా మినిస్ట్రీలో 3 సంవత్సరాలు ట్రైనింగ్ చేసి నెలకింతని జీతం ఇచ్చే సమయంలో వద్దనుకొని వచ్చావు, నువ్వు ఎంత పిచ్చోడివి తెక్కలోడివి అన్నాడు. ట్రైనింగ్ పొందలేదు మేము, ట్రైనింగ్ చేసి ఒక జిల్లాకి పాస్టర్లకు లీడర్గా ఉండి వద్దనుకొని వచ్చావంటే నిజంగా నువ్వు ఎంత తెక్కలోడివి, ఎంత పిచ్చోడివి అన్నారు. నేను అన్నాను, నేను ఆ సంస్థలో ఏదో ఇస్తాయని నేను రాలా, ప్రభు ఇస్తాడని వచ్చా. విశ్వాస మూలముగా సేవ చేయాలని అనుకున్నా, ఎవరి దగ్గర 1 రూపాయి చాపాలని అనుకోలా. నా దేవుడు నాకు ఇస్తే బ్రతుకుతా, లేకపోతే చచ్చిపోతా. ఆమేన్. ఇస్తే బ్రతుకుతా, లేకపోతే చచ్చిపోతా. అంతేగాని మరలా వెనక్కి తిరిగేది లేదు. ఎన్నో సంస్థలు నాకు ఆ సమయంలో ఆఫర్లు ఇచ్చాయి. ఎందుకంటే నేను గ్రాడ్యుయేట్ చదివాను కాబట్టి. నా ప్రియ దేవుని బిడ్డలారా, బిబ్లికల్ స్టడీలో గ్రాడ్యుయేట్ ఇన్ థియాలజీ చదివా. అదే సమయంలో కవనెంట్ చర్చి, ఏ చర్చి? కవనెంట్ చర్చి, పాల్ పాపారావు, ఎక్కడ? ఒంగోలు. వాళ్ళు లెక్చరర్గా రమ్మన్నారు. నెలకి 25,000 జీతం. దేవుని స్తోత్రం. ఎన్ని? 25,000 అప్పుడే. ఎందుకంటే నీకు పట్టా ఉంది, డిగ్రీ ఉంది కాబట్టి పాస్టర్స్కి ఇట్లా అని చెప్పారు. రానన్నా. అదే సమయంలో గుంటూరు కొంతమంది పాస్టర్స్ మా దగ్గర అసిస్టెంట్గా ఉండండి, ఈ సంఘాలని మీకు అప్పచెప్తా ఉన్నారు. నా దేవుని స్తోత్రం కలుగునుగాక. విడిచిపెట్టి వచ్చింది కక్కింది ఇంకెప్పుడు జెర్మియా పాస్టర్ ఆశపడడం. హల్లెలూయా. ఒక్కసారి వదిలేసిన తర్వాత ఇంక మళ్ళీ దాని వైపు చూడను. పోవాలనుకుంటే నేను ఏ తప్పు చేసి రాలా సంస్థలో, నాకై నేను రిజైన్ చేశా. మళ్ళీ పోవాలంటే నాకు ఎప్పుడు ద్వారాలు తెరిచే ఉంటాయి అక్కడ. నేను వచ్చేటప్పుడు కూడా అదే చెప్పారు, నీకు ఏ రోజైనా మనసు మారి మరలా రావాలనుకుంటే నువ్వు ఖచ్చితంగా రావచ్చు అన్నారు వాళ్ళు. దేవుని స్తోత్రం. ఒక్కసారి విడిచిపెట్టిన తర్వాత ఇక దాని జోలొద్దు అని అట్లా నిలబడ్డా నేను ఇక్కడ. దాని స్తోత్రం కలుగునగాక. నాలో ఉన్న ఒక మంచి క్వాలిటీ ఏంటంటే, నేను ఏ స్థితికైనా సరిపోతా, ఏ స్థితికైనా సరిపోతా. నేను ఉన్నత స్థితిని అనుభవించగలను, లేకపోతే గంజినీళ్ళైనా తాగి కడుపు మార్చుకోగలను. ఆ 2 అలవాట్లు ఉన్నాయి నాకు. ఆమేన్. ఇది నాకు ఎక్కడి నుండి వచ్చిందంటే పౌలు దగ్గర నుండి. దీన స్థితి యందున సంపన్న, ఎవరో కాదు అన్నది, మా సొంత అన్నయ్య అన్నాడు. నిన్ను 3 సంవత్సరాలు ట్రైనింగ్ చేయించి ఇంత స్థాయికి తీసుకొస్తే నువ్వు చివరికి నాకు చెప్పకుండా సంస్థకు రిజైన్ చేసావా? ఎట్లా బ్రతుకుతావు? అడుక్కుని తింటావా? ఈరోజు మేము ఎంత అవస్థపడుతున్నాం. చక్కగా నీ సంస్థ ఇస్తుంటే డబ్బులు వద్దని వచ్చావు. ఆ రోజుల్లో నా ప్రియ దేవుని బిడ్డలారా, మీకు చాలాసార్లు చెప్పి మళ్ళీ చెప్తున్నా, ఎప్పుడు షూ టక్కు గిక్కు ఈ ఊరు వచ్చేదాకా అన్నీ చేసేవాడిని. ఏముంది, నెలలో 4 వారాలు వాక్యం చెప్పుకుంటే చక్కగా జీతం వచ్చింది. పెళ్ళి అయితే పెళ్లి ఖర్చు ఇస్తారు, రాకపోతే హాస్పిటల్ బిల్లు వాళ్ళే ఇస్తారు, పిల్లలు పుడితే పిల్లలకి స్కూల్ ఫీజులు వాళ్ళే ఇస్తారు, బండ్లుంటే బండ్లకి ఆయిల్ కానీ ఖర్చు అంతా వాళ్ళదే, కారు కొనిస్తారు, స్థలం కొనిస్తారు, చర్చి కట్టిస్తారు. ఒక ఉద్యోగస్తునిలాగా. హల్లెలూయా. అంత మంచి స్థితిని వదులుకొని వచ్చావా? తిక్కలోడే, నీ మొహం నాకు చూపియొద్దు అన్నాడు మా అన్నయ్య. దేవుని స్తోత్రం. నీ మొహం నాకు చూపియొద్దు, చేతులారా పాడు చేసుకున్నావుగా నువ్వు, మాకు లేదో అని మేము బాధపడుతున్నాం, నీవు ఉండి. కానీ విశ్వసించిన దేవుడు సిగ్గుపరుస్తాడా? చేతుల పైకెత్తి గడియలు చెప్పండి. హల్లెలూయా. మిమ్మల్ని కూడా దేవుడు సిగ్గుపరచడు. ఎంతమంది నమ్ముతారు? హల్లెలూయా. ఇల్లు కూడా తక్కువ కాదండి. జార్జ్ అన్నది ఇప్పుడు మన రేవతి కొట్టుంట చూసారా, పెరిచర్ల సెంటర్లో హార్డ్వేర్ షాప్ అయింది. అవి వదిలేసి దేవుడి సేవకు వచ్చాడు. చిన్నబాబు అతను బ్యాంకులో ఇప్పుడు మనకి ఆధార్ కార్డులు అవి చేస్తారు చూసారా, అవి చేసే అబ్బాయి అతను. దేవుని స్తోత్రం. దేవుడికి ఉందా పోయిందా? యేసు నామములో వదిలేశాడు అంతే. గట్టిగా చెప్పండి. ఈయన ఎవరో తెలుసా? పెద్ద బిజినెస్ మ్యాన్. ఏంటి, బరిగొడ్లు మారుబేరానికి వారానికి 20,000 30,000 అటు వస్తాయి ఆయనకి. ఎందుకు ఎన్ని చెప్తున్నానంటే, నా ప్రియమైన బిడ్డలారా, ప్రభు నిమిత్తమై మనం త్యాగం చేస్తే దేవుడు ఖచ్చితంగా
చేస్తాడు. హల్లు చెప్పాలి గట్టిగా. ఇప్పుడు దానియలు అన్న కూడా ఒక పెద్ద మార్కెట్ పెట్టాలని చూశాడు మొన్న నర్సాపేటలో. నేనే అన్నా, మార్కెట్ పెడితే దేవుని పని ఒక్క మాటకే ఆ లక్షల ఖర్చు పెట్టేది కూడా వదిలేసుకున్నాడు. దాని స్తోత్రాలు చెప్పండి. మన పరిచర్యలో ఉన్న సేవకులు అందరూ త్యాగం కలిగిన వాళ్ళే. గట్టిగా చెప్పండి హల్లెలూయా. స్పర్జన్ ఉన్నాడు. స్పర్జను వాస్తవానికి అతను వాళ్ళ నాన్న దగ్గర ఉంటే ఆస్తులలో 2 ముక్కలు చేస్తారు కదా, ఇతనికి ఒక భాగం వస్తుంది. కానీ వద్దనుకొని దేవుడి సేవకు వచ్చాడు. అంతేనా? గట్టిగా చెప్పండి. మొన్న తీసుకొచ్చి పెట్టాలని చూశాడు కానీ పరిచర్యలో పాపం పోరాడాడు చాలా వరకు. మొత్తానికి అవి వస్తే ఈ పెండింగ్లో ఉన్న మందిరాలన్నీ కడదామన్నా వస్తాయి అన్నాడు. కానీ ఇప్పుడు ఇతనికి ఎంత తెలివి ఉంటే ఇతను కన్నోడికి ఎంత తెలివి. హల్లెలూయా. ఏదో వచ్చేదాకన్నా నేనే ఉంచుకుంటానంటే బాగుండేది. నీకెందుకురా, ఏం చేసుకుంటావని అడిగారంట. తీసుకెళ్ళి మొత్తం చర్చిలకి పెట్టేస్తా అన్నాడంట. దాని స్తోత్రం. హల్లెలూయా చెప్పండి గట్టిగా. అట్లా ఎవరికి వాళ్ళు త్యాగం చేయాలి. ఇవన్నీ దేవుడు గమనిస్తాడా గమనించడా? మీరు అనుకుంటున్నారు అన్న ఏందన్న పొగుడుతున్నాను. పొగట్టం కాదు. నేను సేవకు వచ్చే రోజు నాకు రోజుకు 10,000. ఎంత చెప్పండి? నేను సేవకు వచ్చే రోజుకు నాకు వచ్చే ఇన్కమ్ 10,000. ఈరోజు మీరు నెలంతా చేస్తే 10,000 రావు, మీకు 10-12,000 వస్తాయేమో. కానీ ప్రభు నిమిత్తం పౌలు అంటాడు, ఐగుప్తు ధనమును పెంటతో సమానంగా. అంతే, ఆయన పని గొప్పది. విలియం కేరీ అని ఒక మహాభక్తుడు ఉన్నాడు, మంచి టాలెంటెడ్. అప్పుడే దీని బిడ్డలారా, ప్రపంచ మ్యాప్ మొట్టమొదట గీసిన వ్యక్తి ఆయనే. ఏ మ్యాపు? మొట్టమొదటగా అగ్రికల్చర్ దాన్ని గూర్చినటువంటి వివరణ చెప్పింది ఇండియాలో ఆయనే. మొట్టమొదటిగా అచ్చు యంత్రాన్ని, ఈ ప్రింటింగ్ మిషన్ తీసుకొచ్చింది ఇండియాకి ఆయనే. మొట్టమొదట బాల్ పెన్ తీసుకొచ్చింది విలియం కేరీ ఇక్కడికి. దేని స్తోత్రం. అప్పుడు దాకా ఏంటి, ఈ కోడేకలతో వాటితో రాసేవాళ్ళు. దేని స్తోత్రం. మొట్టమొదటగా తెలుగు బైబిల్, ఇక్కడ బైబిల్ అన్నీ ప్రింట్ చేయించింది ఆయనే. ఆయన మంచి టాలెంటెడ్గా ఈస్ట్ ఇండియా వాళ్ళకి కనపడ్డాడు. ఈస్ట్ ఇండియా వాళ్ళ కంపెనీ వాళ్ళకి కనపడితే వాళ్ళు బ్రిటిష్ వాళ్ళే, ఈయన బ్రిటిష్ వాడే. వాళ్ళు అన్నారు, విలియం క్యారీ మీరు ఖచ్చితంగా రండి, మా సంస్థలో ఉండండి, మీకు 20,000 రూపాయలు జీతం ఇస్తామని ఆ రోజుల్లో ప్రకటించారంట. ఆయన ఒక మాట అన్నాడు, నో థ్యాంక్స్ అండి, మీరు ఇచ్చిన ఆఫర్కై వందనాలు, కానీ ఒక చిన్న విషయం చెప్పమంటారా? ఇప్పుడు నేను చేసే సేవ గొప్పది, నాకు వచ్చే ధనం గొప్పది కాదు. కానీ నేను మీ దగ్గర చేసే పని గొప్పది కాదు, మీరు ఇచ్చే డబ్బు గొప్పది. గొప్ప పని వదిలిపెట్టి గొప్పదే కానీ ధనం కొరకు ఆశపడమంటారా? ఆ ఉద్దేశంతో నేను ఇండియాకి రాలేదు అని సున్నితంగా తిరస్కరించాడంట. దేవుని స్తోత్రం కలుగునగాక. ప్రభు సేవ కోసం 2 కుమారులను చంపుకున్నాడు ఆయన, భార్యను చంపుకున్నాడు, తన కాలు ఇరిగిపోయింది. ఎంతోమంది మహాభక్తులు త్యాగం చేస్తేనే ఈ రోజున ఈ సువార్త, ఈ వాక్యం ఇన్ని ప్రాంతాల్లో వెలిగించబడింది. దేవుని స్తోత్రం కలుగునగాక. స్తోత్రం కలుగునగాక. అర్థమైందా మీకు? అందుకని విశ్వాసం ఉంచిన వారిని ఖచ్చితంగా దేవుడు కాపాడుకుంటాడు. రెండవది, విశ్వాసం ఉంచిన వారిని కాపాడుకోవటమే కాదు, ఆయన యందు విశ్వాసం ఉంచిన వారికి ఆయన తోడై ఉంటాడు. చేతులు పైకెత్తి గట్టిగా చెప్పండి. రాజుల 2వ గ్రంథం 18:7 చదవండి. కావున యెహోవా అతనికి తోడై ఉండెను, తాను వెళ్ళిన చోటునెల్లా అతడు జయం పొందెను. అతడు అశ్షూరు రాజునకు సేవ చేయకుండా అతని మీద తిరగబడెను. చేతులు పైకెత్తి గట్టిగా చెప్పండి. ఎవరి గురించి రాయబడింది? హిజ్కియా గురించి. 18:5లో అతడు దేవుని యందు విశ్వాసం గలవాడని రాయబడింది. దేవుని స్తోత్రం కలుగునగాక. దేవుని యందు విశ్వాసం ఉంచడం వలన దేవుడు మనకు తోడై ఉంటాడు. ఆమేన్.
మొట్టమొదటిగా దేవుని యందు విశ్వాసం ఉంచితే కాపాడతాడు. విశ్వాసం ఉంచిన వారికి ఆయన తోడై ఉంటాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. అనుక్షణం స్తుతి స్తోత్రాలు చెప్పండి ఆయనకి. అనుక్షణం నా దేవుడు నాతో ఉన్నందుకు స్తోత్రం, నన్ను నడిపిస్తున్నందుకు స్తోత్రం అనే స్తోత్రాలు చెబుతూ ఉండాలి. అప్పుడేదేని బిడ్డలారా, హిజ్కియాకి విశ్వాసం ఉండటం వలన దేవుడు తోడై ఉన్నాడు. అలాగే మూడోది, దేవుని యందు విశ్వాసం ఉంచిన హిజ్కియాకి దేవుడు తోడై ఉండటమే కాకుండా అతడు పోయిన చోటనెల్లా అతనికి దేవుడు ఏమిచ్చాడు? జయమిచ్చాడు. విశ్వాసం గల వారిని కాపాడుకుంటాడు, విశ్వాసం గల వారికి తోడై ఉంటాడు, విశ్వాసం కలిగిన వారికి జయమిస్తాడు దేవుడు. అలా చెప్పండి గట్టిగా. ఏది పట్టుకున్నా మాకు జయము కావాలి అన్న వాళ్ళు ఎంతమంది ఆశపడుతున్నారు? ఏది పట్టుకున్నా మాకు జయం కావాలయ్యా అన్న వాళ్ళ చేతులు పైకెత్తండి. జయము నీకు రావాలి అంటే దేవుని యందు ఏముంచాలి? సౌలు సైన్యము దేవుని యందు విశ్వాసం ఉంచలేదు. అందుకని అప్పుడు దేని బిడ్డలారా, సౌలు సైన్యము జయం పొందలేకపోయింది. దావీదు దేవుని యందు విశ్వాసం ఉంచాడు కనుక ఫిలిస్తీని కంటే బలాఢ్యుడై చెప్పిన మాట ప్రకారం గొలియాతు తలకాయని నరికేశాడు. ఇశ్రాయేలుకి గొప్ప జయమును కలుగు చేశాడు. దావీదు 10,000 కొలది, సౌలు 1,000 కొలది శత్రువులను హతమార్చిరి అని రాయబడింది. విశ్వాసం కలిగిన వారికి, విశ్వసించు వారికి విజయము నీవే, విశ్వాస వీరులను గెలిపించెదవే. హల్లెలూయా. నీ వ్యాపారములో జయము కావాలి అంటే, నువ్వు చేసే ప్రతి దానిలో జయము కావాలి. నువ్వున్న ప్రాంతంలో ఉన్న మనుషుల మీద కూడా నీకు జయం కావాలి. నువ్వు పారిపోకూడదు. ఆమేన్. నీ విశ్వాసం దెబ్బకు వాళ్ళే పారిపోవాలి. అమ్మో, ఈ ప్రజల మధ్యలో నేను ఉండలేను, అమ్మో ఈ శోధనల్ని తట్టుకోలేను, అమ్మో ఈ శ్రమల్ని భరించలేను, అమ్మో ఈ ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోలేను అనకూడదు. నీ దెబ్బకు అవే భయపడి పారిపోవాలి. నువ్వు జయము వెంట జయం పొందుతూ ముందుకెళ్తూ ఉండాలి అంటే నీకు విశ్వాసము కావాలి. ఆమేన్. విశ్వాసము కావాలి. విశ్వాసము. 4, విశ్వాసం కలిగిన వారికి దేవుడు నిత్య జీవాన్ని ఇస్తాడు. యోహాను సువార్త 3:16, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. అలాగే 3:36 కూడా, కుమారుని యందు విశ్వాసముంచువాడే నిత్య జీవం గలవాడు, కుమారునికి విధేయుడు కానివాడు జీవం చూడడు గాని దేవుని ఉగ్రత వాని మీద నిలిచియుండును. 5:24 యోహాను సువార్త 5:24, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవం గలవాడు. ఇప్పుడు విశ్వాసం లేకపోతే నిత్య జీవం కూడా మనం పొందలేమంట. ఈ విషయాన్ని మీరు ఇంకోసారి వినాలి. విశ్వాసం లేకపోతే చివరికి నిత్య జీవం కూడా పొందలేము. అంటే పరలోక రాజ్యం పొందలేము. నేను పొందిన రక్షణ నిజమైనదే, నేను పొందిన బాప్తిస్మం నిజమైనదే. ఈ బాప్తిస్మం వలన నా జన్మ కర్మ పాపాలు కడగబడ్డాయి. నేను నిరీక్షిస్తున్న ఈ నిరీక్షణ నన్ను సిగ్గుపరచదు. ఏదో ఒక దినాన నా ప్రభు వస్తాడు, నన్ను తీసుకెళ్తాడు. శుభప్రదమైన నిరీక్షణతో నేను ఎదురు చూస్తున్నాను. పరిశుద్ధాత్మ వలన విస్తారమైన నిరీక్షణ నాలో ఉప్పొంగుతుంది. ఏదో ఒక దినాన నా ప్రభు వస్తాడు, ఈ పాప శాప లోకము నుండి నన్ను తీసుకొని వెళ్ళిపోతాడు. హల్లెలూయా, హల్లెలూయా. నా పౌరత్వం పరలోకమందున్నది. నేను భూ సంబంధిని కాదు, చీకటి సంబంధిని కాదు, ప్రకృతి సంబంధిని కాదు. నేను ఆత్మ సంబంధిని, వెలుగు సంబంధిని, అలాగే పరలోక సంబంధిని. ఈ లోకం నాకు శాశ్వతం కాదు అని దేవుని యందు విశ్వాసం ఉంచితే, విశ్వాసం కలిగిన వారికి నా ప్రియమైన బిడ్డలారా నిత్య జీవం కలుగుతుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. అలాగే మరొక వచనం
అప్రీతిని బిడ్డలారా, యోహాను సువార్త 3:18 రాయబడింది, ఆయన యందు విశ్వాసం ఉంచిన వారికి తీర్పు తీర్చబడదంట. ఒక దినాన తీర్పు ఉంది, ధవల సింహాసనపు తీర్పు. పాపులు నీతిమంతులు, దుష్టులు ఆశీర్వదించబడిన వారు మేకల వలె గొర్రెల వలె కుడి ఎడమల నిలబడతారంట. దేవుడు ధవల సింహాసనం మీద కూర్చొని తీర్పు తీరుస్తాడు. కానీ దేవుని యందు విశ్వాసం ఉంచిన వారికి తీర్పు లేదు. మనకుందా తీర్పు? చెప్పండి, మనకు తీర్పు ఉందా? ఏమండి? తీర్పు లేదు. మనకి ఇక్కడే తీర్పు జరుగుతుంది. ఎక్కడా? భూమి మీద. ఇప్పుడు మీకు ఒక ప్రశ్న రావచ్చు, అన్నయ్య, లోకంలో విగ్రహారాధకులకి, చెడు పనులు చేసే వాళ్ళకి కష్టాలు లేవు, బాధలు లేవు, వాళ్ళు హ్యాపీగా ఉన్నారు కదా, మనకెందుకని అంటే, మనకి తీర్పు ఇక్కడే జరుగుతుంది. ఆమేన్. ఎక్కడ జరుగుతుంది? భూమి మీదే జరుగుతుంది. అందుకే రాగాలు, కొన్ని కష్టాలు, కన్నీళ్ళు, తప్పు చేసినప్పుడల్లా ఒక శిక్ష పడిద్ది. హల్లెలూయా. దీనికి ఎగ్జాంపుల్ కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం. మనకి తీర్పు ఇప్పుడే జరుగుతుందని వాక్యం చెప్తుంది. 11:31. అయితే మనలో మనమే విమర్శించుకుని ఎడలా తీర్పు పొందక పోదుము. హల్లెలూయా చెప్పండి గట్టిగా, హల్లెలూయా. అయితే మనలో మనమే విమర్శించుకుని ఎడల తీర్పు పొందకపోదుము. మనము తీర్పు పొందిన ఎడల లోకంతో పాటు మనకు శిక్షా విధికి కలగకున్నట్లు ప్రభు చేత శిక్షించబడుచున్నాం. ఎప్పుడో? ఇప్పుడు. అన్నయ్య, మాకు నిందలు ఎందుకు వస్తున్నాయి? అన్నయ్య, మాకు దుఃఖం ఎందుకు కలుగుతుంది? అన్నయ్య, మాకు ఎందుకు అనే బాధలంటే, మనకి ఇక్కడ తీర్పు జరుగుతుంది. రేపు మనకి ఆ ధవల సింహాసనం తీర్పు లేదు. రేపు తీర్పులో మనం నిలబడమా? డైరెక్ట్గా కన్ను మూసి కన్ను తెరిసే లోపు మనం ఎక్కడ కనపడతాం? ప్రభు కట్టిన రాజ్యంలో కనపడతాం. చేతుల పైకెత్తి గట్టిగా చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా. వాక్యం చెప్తుంది అక్కడ యోహాను సువార్తలో 3:18, ఆయన యందు విశ్వాసం ఉంచు వానికి తీర్పు తీర్చబడదు. విశ్వసింపని వాడు దేవుని అద్వితీయ కుమారుని నామమందు విశ్వాసం ఉంచలేదు గనుక వానికి ఇంతకు మునిపే తీర్పు తీర్చబడేను. అందుకని నా ప్రియమైన బిడ్డలారా, విశ్వాసం ఉంచిన వారికి ఏమి లేదు, తీర్పు కూడా లేదు. తర్వాత మరొకటి, విశ్వాసం ఉంచిన వారికి ఎప్పుడు దప్పిక కలగదంట. యోహాను సువార్త 6:36 రాయబడింది, నా యందు విశ్వాసం ఉంచువాడు ఎప్పుడునూ దప్పికొనడు. 6:36 యోహాను సువార్త. చేతుల పైకెత్తి గట్టిగా చెప్పండి, హల్లెలూయా. 6:36, 37, 38, 39 ఈ వాక్యాలన్నీ చదివితే ఆత్మను గురించి చెప్తున్నాడు అక్కడ. దేవుని యందు విశ్వాసం ఉంచితే, నా ప్రియమైన బిడ్డలారా, 38లో చూడండి, నా యందు విశ్వాసం ఉంచు వాడెవడో లేఖనము చెప్పినట్లు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పాను. తన యందు విశ్వాసముంచువారు పొందబోవు ఆత్మను గూర్చి ఆయన ఈ మాట చెప్పాను. యేసు ఇంకనూ మహిమపరచబడలేదు గనుక ఆత్మ ఇంకనూ అనుగ్రహింపబడలేదు. చేతులపైకి ఎత్తి గడిగలు చెప్పండి. విశ్వాసం ఉంచిన వారు ఎప్పటికీ దప్పికొనరు అంటే అర్థం ఏంటి? వారికి ఎప్పుడు అసమాధానం ఉండదు, వారికి ఎప్పుడు నిరాశ ఉండదు, వారికి ఎప్పుడు లోక సంబంధమైన దుఃఖం ఉండదు. ఎందుకంటే లోన ఆత్మదేవుడు వారి దాహాన్ని తీరుస్తున్నాడు, వారి ఆకలి దప్పుకు తీరుస్తున్నాడు. చాలామంది అంటారు, మీకు ఇంత ధైర్యం ఎలా వస్తుందయ్యా? భయమే రాదా? భయం అనదే లేదా మీకు? భయం రానివాడు లోనున్న ఆత్మ. ఎందుకని? ఆత్మదేవుడు లోనే కూర్చొని ధైర్యపరుస్తుంటాడు, ఆదరిస్తుంటాడు, బలపరుస్తుంటాడు. నా కుమారుడా, నా కుమార్తె, నేను నీతో ఉన్నాను, నువ్వు భయపడవద్దు, నువ్వు ధైర్యంగా ఉండు, నేను నిన్ను విడవను, ఎడబాయను,
లోకమంతా విడిచినా నేను నిన్ను మరవనని లోనున్న ఆత్మ మనల్ని ధైర్యపరుస్తుంది. మనం కృంగిపోకుండా మనల్ని లేపుతుంది, బలపరుస్తుంది. అందుకని ఈ ఆత్మని మనం పొందుతాం గనుక ప్రియమైన బిడ్డలారా, విశ్వసించిన వారికి ఎప్పటికీ దప్పిక కలగదు. హల్లెలూయా. చివరిగా మరొక వాక్యం, ఆయన యందు విశ్వాసం ఉంచిన వాడు చనిపోడు. ఆమేన్. ఆయన యందు విశ్వాసం ఉంచిన వాడు చనిపోడు. యోహాను సువార్త 11:25-26లో రాయబడింది, అందుకు యేసు, పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసం ముంచు ప్రతి వాడును ఎన్నటికిని చనిపోడు. ఈ మాట నమ్ముచున్నావా అని ఆమెను అడిగాను. అప్రియమైన బిడ్డలారా, దేవుని యందు విశ్వాసం ఉంచువాడు చనిపోడంట. అన్నయ్య, మనం చనిపోమా, ఎట్లానే ఉంటామా అంటే ఈ సావు గురించి కదా అక్కడ చెబుతుంది. ఆత్మ చావదు, శరీరం చచ్చిపోద్ది, ఆత్మకి చావు లేదు. శరీరానికి సావు భూమి మీద, ఆత్మకి సావు శరీరము విడిచిన తర్వాత. ఏంటిది ఆ సావు? అగ్నిగుండం. అది రెండవ మరణం. అయితే దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడికి తీర్పు లేదు. దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడికి నరకము, అగ్నిగుండం కూడా లేదు. దేవుని యందు విశ్వాసం ఉంచితే నిత్య జీవం. దేవుని యందు విశ్వాసం ఉంచితే దప్పిక ఉండదు, ఆకలి దప్పిక ఉండదు. దేవుని యందు విశ్వాసం ఉంచితే దేవుడు కాపాడుకుంటాడు. దేవుని యందు విశ్వాసం ఉంచితే జయమిస్తాడు. దేవుని యందు విశ్వాసం ఉంచితే దేవుడు తోడై ఉంటాడు. అందుకని దేవుని యందు విశ్వాసం కలిగిన వారికి ఈ కార్యాలని దేవుడు చేయబోతూ ఉన్నాడు. ఈరోజు నువ్వు విశ్వాసం కలిగి ఉంటావా? విశ్వాసం కలిగి జీవించాలని కోరుకుంటావా? విశ్వాసం కొరకు ఆశపడతావా? అందరు లేచి నిలబడండి. ప్రియ సహోదరుడా, సహోదరి, దేవుని యందు విశ్వాసం ఉంచండి. ఆయన మీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. ఇదిగో విశ్వాసము అనే అంశములో ఈ రెండవ సందేశమును మనం వింటూ ఉన్నాం. ప్రార్థన చేయండి. నన్ను విశ్వాస వీరునిగా మార్చయ్యా, విశ్వాస వీరురాలుగా మార్చయ్యా. అయ్యా, విశ్వాస వీరుడు నాయనా హిజ్కియా, విశ్వాస వీరుడు దావీదు, విశ్వాస వీరుడు అబ్రహాం, ఇస్సాకు, యాకోబులు, విశ్వాస వీరుడు మోషే. క్రొత్త నిబంధనలో విశ్వాస వీరురాలు, విశ్వాస వీరుడు శతాధిపతి, విశ్వాస వీరురాలు రక్తస్రావం కలిగిన స్త్రీ, కనాను స్త్రీ, నాయనా పక్షవాతం కలిగిన వ్యక్తిని మోసుకొని వచ్చిన నలుగురు విశ్వాస వీరులు. ఈరోజు నా విశ్వాసాన్ని అభివృద్ధి చేయి, నా విశ్వాసాన్ని బలపరచు నాయన, నా విశ్వాసాన్ని అయ్యా పరిపూర్ణమైనదిగా మార్చండి. కొండలను పెకిలింపగలిగిన విశ్వాసం, కొండలను పెకిలింపగలిగిన విశ్వాసం. నీ యందు విశ్వాసం ఉంచితే కాపాడుతానన్నావు, నీ యందు విశ్వాసం ఉంచితే తోడై ఉంటానన్నావు, నీ యందు విశ్వాసం ఉంచితే జయమిస్తానన్నావు, నీ యందు విశ్వాసం ఉంచితే నాయన నిత్య జయం ఇస్తానన్నావు, నీ యందు విశ్వాసం ఉంచితే నాయన దప్పిక ఉండదన్నావు, నీ యందు విశ్వాసం ఉంచితే తీర్పు ఉండదన్నావు, నీ యందు విశ్వాసం ఉంచితే నాయన అయ్యా చివరికి నా ప్రభు చనిపోయినను బ్రతుకుతాను అన్నావు తండ్రి. అలాంటి విశ్వాసం మా కారుణ్య పీస్ మినిస్ట్రీస్లో ప్రతి విశ్వాసికి ఉండును గాక, సేవకులకు ఉండును గాక, సంఘ పెద్దలకు ఉండును గాక. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. జక్రయ్యన్న ప్రార్థన చేయి, మైక్లో ప్రార్థన చేయి. స్తోత్రం, 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 స్తోత్రం. అయ్యా బలమైన విశ్వాసం, పరిపూర్ణమైన విశ్వాసం, కొండలను పెకిలింపగలిగిన విశ్వాసం అందరికి దయచేయి ప్రభా, అందరికి దయచేయి, అందరికి దయచేయి, అందరికి దయచేయి. హల్లెలూయా. ప్రార్థన చేయండి. అయ్యా విశ్వాసమైన జీవితం నాకు స్తోత్రం, స్తోత్రం. పరిశుద్ధుడా స్తోత్రం. కృప కలిగిన తండ్రి, నీ ఘనమైన పాదాలకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. ఇదిగో తండ్రి 10వ మాసంలో జరుగుతున్నటువంటి ఈ బల్లారాధన శుద్ధీకరణ కూటమిని బట్టి మీకు స్తోత్రాలు. ఇదిగో తండ్రి నాయన
మొదటి దినం నాయన 2 కోటాల భయంకరంగా మార్చారు అయ్యా తండ్రి. 3వ కూటమును నాయన ఇంతవరకు నాయన దైవజన్ నిలబెట్టి మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటకై స్తోత్రములు నాయన. విశ్వాస వీరులు ఎవరు నాయన? స్తోత్రాలు నాయన. ఎవరనగా నాయన ప్రాత నిబంధన కాలంలో ఆయన అబ్రహాము, ఇసాకు, యాకోబు నాయన. అవును తండ్రి మీకు స్తోత్రాలు నాయన, స్తోత్రాలు. హిజ్కియా, దావీదు, అయా దానియేలు, షడ్రక్, మేషక్, అబేద్నెగోలు తండ్రి మీకు స్తోత్రాలు నాయన, స్తోత్రాలు నాయన. ఈ క్రొత్త నిబంధన నాయన అయా కార్యములు నా తండ్రి నాయన, తండ్రి నాయన నలుగురు గురించి మీరు మాతో మాట్లాడారు తండ్రి మీకు స్తోత్రాలు నాయన. శతాధిపతి అయిన విశ్వాస వీరుడు తండ్రి మీకు స్తోత్రాలు నాయన. మాట మాత్రము సెలవియ్యా నా దాసుడు బాగుపడతాడని అలాంటి విశ్వాసము మాకు దయచేయండి నాయన. అవును తండ్రి మీకు స్తోత్రాలు నాయన, స్తోత్రాలు తండ్రి. రెండవదిగా నాయన పక్షవాయు బాధపడుతున్నటువంటి వ్యాధితో బాధపడుతున్నటువంటి అతన్ని మోసుకొచ్చినటువంటి 4 విశ్వాస వీరులు నాయన. అతనికి విశ్వాసం ఉన్నా లేకపోయినా తీసుకొచ్చిన 4 విశ్వాసం ఉంది నాయన. మీకు స్తోత్రాలు నాయన, స్తోత్రములు నాయన. విశ్వాసమును బట్టి ఆ బిడ్డను స్వస్థపరిచేవు నాయన. మీకు స్తోత్రాలు నాయన. అయ్యా విశ్వాసము కలిగినటువంటి అయ్యా వీరులాలు నాయన, స్తోత్రములు నాయన, స్తోత్రాలు. 12 సంవత్సరముల నుంచి రక్తస్రావం అనే వ్యాధితో బాధపడుతున్న స్త్రీ నాయన నీ యందు విశ్వాసం ఉంచి